అది కదా అంటున్నాడు. ఇప్పుడు అలా అనడం కోసం ఇది పెట్టింది, ఇంక ఇందులో ఇరుక్కోవడం ఏముంది? అలా కాకుండా ఈడీ అటాచ్ చేసి ఉండగా సైలెంట్గా అమ్మేసి ఉంటే అది. కాబట్టి అక్కడ కోర్టులో రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో లేదా సిబిఐ కోర్టులోనూ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాడు అంతే. కానీ ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి అరెస్ట్ చేసేంత అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? సీన్ ఏమి ఉండదు. జగన్ అరెస్ట్ చేసే ధైర్యం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. చేసి మళ్ళీ జగన్ని సీఎంగా చేస్తాను నేను అనుకోను. కానీ పోసాని అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ఈ రెండు అరెస్టులు ఒకసారిగా వైసీపీని ఒక షేక్ చేసాయి. ఆ రెండు అరెస్టులు అంటే పోసాని అరెస్ట్ విధానం గురించి మాట్లాడుతుంటే అరెస్టులో కొత్తగా షేక్ అయ్యేది ఏం లేదు. వాళ్ళని పట్టుకొస్తారు, ఓ పూట కాసేపు తిప్పుతారు, అవుతుంది. మొదటిసారి జరిగితే వామ్మో అంటారు, రెండోసారి జరిగితే వాయో అంటారు. రోజు జరుగుతున్నప్పుడు ఏంటి, ఇవాళ మనవాడిని పట్టుకెళ్ళినట్టున్నారా అనే లెక్కన ఉండిపోతారు వాళ్ళు. అంటే ఒకసారి అరెస్ట్ చేయడం, పట్టుకెళ్ళడం, జైల్లో పెట్టడం, తర్వాత విచారించడం ఎంతవరకు ఓకే. కానీ మొత్తం అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు తిప్పేస్తున్నారు ఆయన. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు చూపించేస్తున్నారు మొత్తం. అది ఒక రకంగా వేరే వాళ్ళకి ఒక భయం పుట్టించిందా, రేపు పొద్దున్న నన్ను అరెస్ట్ చేసిన నా పరిస్థితి కూడా ఇదేనేమో అని? ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉంటారు కదా. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అంతే తిప్పారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఒకేసారి బోల్డ్ చోట్ల కేసులు పెట్టలేదా? పెట్టారు, కానీ అక్కడ కేసులకు వచ్చి పీటీ వారెంట్లు ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ విచారణ చేసి అంత జరగలేదు కదా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజులు పోలీసులు వీళ్ళ